నా పేరు ముదాం శ్రీనివాసరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అండి. ముఖ్యంగా ఇప్పుడు 1996లో వచ్చినటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టానికి కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తూ 4 లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొచ్చి ఈ కార్మిక చట్టాలన్నిటినీ మార్చి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి అనేక బెనిఫిట్స్ను రద్దు చేస్తూ కొత్త చట్టాలను తీసుకురావడం జరిగింది. ఇదే కాకుండా మన రాష్ట్రంలో మన వెల్ఫేర్ బోర్డు నిధులను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒప్పజెపుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక వ్యక్తికి 3,200 రూపాయల చొప్పున సంవత్సరానికి సరిపోను అమౌంట్ ఒకేసారి ఇన్సూరెన్స్ కంపెనీకి 346 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. సంవత్సరంలో ఎంతమంది కార్మికులు చనిపోయినా కూడా 100 నుంచి 150 కోట్ల కంటే ఎక్కువ క్లెయిములకు డబ్బులు ఇచ్చేది లేదు. అది ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి పరిస్థితి. అయినా కూడా ఇప్పుడు 346 కోట్ల రూపాయలు ఒకేసారి హెచ్డిఎఫ్సి హెర్గో అనే కంపెనీకి ఇచ్చేశారు. అలా ప్రతి సంవత్సరం 346 కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ పోతే చెస్ నిధులేమో వసూలు చేయట్లేదు. ఆ రకంగా ఇచ్చుకుంటూ పోతే ఆ నిధులు ఒక 3-4 సంవత్సరాల్లోనే బోర్డులో ఉన్నటువంటి నిధులు అయిపోయి నిధులు లేవని చెప్పి బోర్డు ఎత్తేసే ప్రయత్నంగా ఇది అవపడుతుంది. ఈ రకంగా చేసుకుంటూ పోతే అంతేకాకుండా సిఎస్సి హెల్త్ టెస్టులని ఒక్కొక్క కార్మికుడి దగ్గర 3,260 రూపాయలు బోర్డు నుంచి వసూలు చేస్తూ హెల్త్ టెస్టులని చేస్తున్నారు. కార్మికులకి ఇళ్ళ దగ్గరికి తిరిగి ఫోన్లు చేసి మీరు హెల్త్ టెస్ట్ చేయించుకోకపోతే మీ లేబర్ కార్డు రద్దు అయిద్దని బెదిరించి మరి టెస్టులు చేస్తున్నారు. ఆ టెస్టుల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. టెస్ట్ చేస్తున్నారే తప్ప దానికి సంబంధించి ఎలాంటి వైద్యము చేయించట్లేదు. అలాగే ఆ టెస్టులు కూడా పూర్తిగా నిజంగా చేస్తున్నారనే నిర్ధారణ కూడా లేకుండా ఏదో వాళ్ళు చేసినామని చెప్పేసి రిపోర్ట్లు ఇస్తున్నారు. ఆ రకంగా 500 కోట్ల రూపాయలు ఇప్పటికీ దుర్వినియోగం జరిగింది సిఎస్సి హెల్త్ టెస్టుల పేరుతో. దాన్ని మేము ఏమంటున్నామంటే హెల్త్ టెస్టులు తీసేసి ఆ స్థానంలో హెల్త్ కార్డులు ఇస్తే భవన నిర్మాణ కార్మికులకు ఉపయోగం ఉంటుందని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం. సిఎస్సి హెల్త్ సెంటర్ ఎత్తేయాలని, అది ప్రైవేట్ ఇన్సూరెన్స్కి ఇచ్చిన నిధులు వెంటనే బోర్డులోకి తీసుకోవాలని, అలాగే ఈ 4 లేబర్ కోడ్ల ద్వారా తీసుకొచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, ఇంతకుముందు 10 లక్షల రూపాయల బిల్డింగ్ కట్టే దగ్గర యజమాని నుంచి చెస్ వసూలు చేసేది, ఇప్పుడు దాన్ని 50 లక్షల రూపాయల బిల్డింగ్ కట్టే దగ్గర వసూలు చేయమని ఇచ్చారు. అంతేకాకుండా ఆధ్యాత్మిక క్షేత్రాలు, గుళ్ళు, మసీదులు, చర్చిలు, అలాగే పెద్ద పెద్ద ఆధ్యాత్మిక క్షేత్రాల దగ్గర పడి చనిపోయిన వర్కర్కి ఈ చట్టం వర్తించదని తీసుకొచ్చారు. 12 అడుగుల కంటే ఎత్తు పైనుంచి పడ్డ వాడికే ఇది వర్తిస్తుందని చెప్పేసి నిబంధన తీసుకొచ్చారు. ఈ నిబంధనల వల్ల భవన నిర్మాణ కార్మికుడికి అనేక నష్టాలు, కార్మికుడికి ప్రయోజనాలు లేకుండా పోతున్నాయి. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో పోరాడి ఇంగ్లీష్ వాడి కాలంలో పోరాడి సాధించుకున్న చట్టాలను ఈరోజు వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం వీటిని తీసేయటం చాలా దుర్మార్గం. వీటిని వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లని చేసే వరకు పోరాటం చేస్తాం. అలాగే ఈ ఇన్సూరెన్స్కి ఇచ్చినటువంటి నిధులు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం.